ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేవి. అట్లాంటి ఒక నాయకుడి మీదే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగలు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తూ అన్న మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా ముందుకు రావాలి. మరి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడప ఇంకోటో వెళ్తున్నారు, తప్పులేదు. మరి సాక్షాత్తు ముద్దుగడ పద్మనాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నాను, ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది. ఆయన బట్టి కులానికి కానీ మతానికి కులానికి కానీ దీనికి అన్నిటికీ కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం, ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తలు జరిగితే దానికి ప్రతిస్పందన కరువు అయిందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనే మాట చెప్పి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్క యొక్క హృదయాలు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క అభిమానులు అందరి యొక్క మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీల నుంచి తగిన రీతిలో స్పందన లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది. మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం, మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం, వారి ఇళ్ల నుంచి లాగి కొట్టడాలు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం. అంటే పాపాలు పండేవి ఇవి. అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం. మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి, దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, ఎండిఓ గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ కుట్టిందంటేనో కూడా మీరు వెళ్ళిపోతున్నారు, తప్పలేదు. మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం. ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గనిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు, మీ ప్రశ్నించడం ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడా అని అడుగుతున్నాం. అధికారాలు శాశ్వతం కాదు, మరి గౌరవాలే శాశ్వతం. తప్పనిసరిగా ఎటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముక్తకంఠం అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరెస్ట్ చేశామని చెప్పుకొని మీరు చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని మేము అడుగుతున్నాం. ఒక మాజీ పార్లమెంటేరియన్ అయినా అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదని అడుగుతున్నాం. ఎంతమంది మీద మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం. అంచేత ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి నోటి మీద ఆయన చేయి తీయాలి, ఆయన మాట్లాడాలి. దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. ఇప్పటికే పెద్దల్ని గౌరవించేటటువంటిది మన హిందూ సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్ల మీద బ్యానర్లు కడుతున్నారు. మీరు దగ్గరైనా పండుగలు చేసుకున్నారు, తప్పలేదు. అలాగని ప్రతిపక్షాలు వారి ఇళ్ల మీద కట్టారు, వారి ఇళ్ల మీద జొవ్వలు వేశారు, గర్భిణీలు ఉన్న స్త్రీల ఇళ్లలో మీరు అటు బాంబులు పేల్చారు. అన్నీ సహించుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మాలాంటి వారందరికీ యువకులకి ఆదర్శమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దులుపుకుంటూ అందరూ చీ అంటున్నారని చెప్పి ఏదో వ్యక్తిని ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం. మరి వదిలేస్తారని అడుగుతున్నాం.
అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు. తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.